హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి సాబుదానా బెల్లం పాయసం. ఈ సాబుదానా పాయసాన్ని మీరు ఏ ఈవెంట్‌లో కానీ, ఏ ఫెస్టివల్‌లో చేసినా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక కప్పు దాకా సాబుదానాన్ని తీసుకోండి. ఈ సాబుదానాన్ని 2 టైమ్స్ కడిగేసి జస్ట్ ఒక 2 అవర్స్ కానీ, 1 అవర్ కానీ నానబెట్టేసుకోండి. చిన్న సైజు ఉంటే 1 అవర్ సరిపోతుంది. ఇప్పుడు అదే కప్‌తో అరకప్పు దాకా పెసరపప్పుని తీసుకొని కొంచెం దోరగా వేయించుకోండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు. కొంచెం పప్పనేది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వేయించుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని కూడా నీట్‌గా 2 సార్లు కడిగేసేయండి. ఇప్పుడు ఈ పప్పుని కూడా మెత్తగా ఉడికించుకోండి. మీరు కావాలి అనుకుంటే కుక్కర్‌లో కూడా ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 250 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకొని బాగా కరిగించండి. ఇందులో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది. ఈ విధంగా ఉండలుండలుంటే కాస్త మంటను కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా కరిగించుకున్నారంటే జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో ఈ విధంగా బెల్లం పాకం అనేది ఇలా రెడీ అవుతుంది. మనకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇప్పుడు మరో కడాయి తీసుకొని అందులో 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టేసుకున్న సాబుదానాను ఇందులో వేసేసి జస్ట్ ఒక 2 పొంగులొచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ సాబుదానా అనేది ట్రాన్స్‌పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును రుబ్బకుండా డైరెక్ట్‌గా ఇందులోనే వేసేసేయండి. ఈ పప్పు కూడా ఇందులో వేసిన తర్వాత ఒకసారి కలిపేసి 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కొలతలతో చేసుకున్న ఈ పాయసాన్ని మినిమమ్ ఒక 5-6 మెంబర్స్ వరకు తినొచ్చు. ఇప్పుడు ఇదిలా జస్ట్ ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది పప్పనేది. చూడండి ఈ విధంగా పప్పు ఇలా కాస్త చిక్కబడిందంటే తర్వాత ఇందులో హాఫ్ లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలను ఇందులో వేసేసుకోవాలి. గోరువెచ్చగా పాలున్నా కూడా సరిపోతుంది. ఇదిలా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకొని జస్ట్ ఒక పొంగొచ్చినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మంట హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకోవద్దు. పాలు వేసిన తర్వాత కొంచెం మంట అనేది లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకుంటే పాలనేటివి కాస్త త్వరగా చిక్కబడతాయి. ఇప్పుడు హాఫ్ స్పూన్ దాకా యాలకుల పొడిని ఇందులో వేసేసి కలిపేసేయండి. ఇప్పుడు ఇదిలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న బెల్లం పానకాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ బెల్లం పానకాన్ని ఇలా రౌండ్ అప్ చేస్తూ ఇలా వేసేసుకొని స్పూన్‌తో అలా కలిపేసేయండి. స్టవ్ పైన మాత్రం పెట్టొద్దు. ఒకవేళ మీరు స్టవ్ పైన పెట్టి ఈ బెల్లం పానకాన్ని వేసేస్తే పాలు ఇమ్మీడియేట్‌గా విరిగిపోతాయి. సో, ఇదిలా కింద పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాతనే బెల్లం పానకం వేసేసి ఇలా వీడియోలో చూయిస్తున్నట్టు ఇలా కలిపేసుకోండి. ఇదిలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఈ పాయసాన్ని పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు వేడి చేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా బెల్లం ఉండలు లేకుండా కలిపేసుకొని, ఇప్పుడు స్టవ్ పైన ఒక 2 మినిట్స్ పాటు పెట్టిన తర్వాత దీన్నొక వేడి వచ్చేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుంది. అంతే. టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇదిలా ఉడికిన తర్వాత దీన్ని దించేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. తర్వాత 5, 6 జీడిపప్పు, 5, 6 కిస్మిస్‌ని కొంచెం దోరగా వేయించుకొని, మరీ మాడకుండా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఈ పాయసంలో
ఇలా వేసేసారంటే టేస్టీగా ఉండే కమ్మని సగ్గు బియ్యం పాయసం రెడీ. నెక్స్ట్ వచ్చేది పండుగల సీజన్ కాబట్టి ఇలా రెడీ చేసి పెట్టారంటే ఇష్టంగా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.